చాలు. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలిపలేదు కానీ. సో దేవుని వాక్యము మనకి ఎలాగ వినాలి, దేవుని వాక్యం ఎలాగ పాటించాలంటే ఇక క్లారిటీగా పేతురు గారు చెప్తున్నారు. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను. చమత్కారం అంటే ఏంటండి? చమత్కారం అంటే వాట్ యు నో? చమత్కారముగా ప్లీజ్ దయచేసి ఫాస్ట్ చెప్పండి. మీరు కూడా మనతో యాక్టివేషన్లో ఉండాలి. నవ్విస్తూ ఒకరిని ఎంటర్టైన్ చేయాలి. దాన్ని ఏమంటారు? చమత్కారం. అవునా కాదా? సో ఒకరిని ఇవన్నీ ఏడుంటాయండి ఎంటర్టైన్ చేసే ప్రోగ్రాంలు? జబర్దస్త్, అవునా? ఇంకేముంటాయిగా ఆడోళ్ళవి. ఇప్పుడు అందరు బయటికి వెళ్తారు చూడు, ఇప్పుడు అందరు బయటికి వెళ్తారు పటాస్ అంట. అంటే ఇవన్నీ ఏంటివి అసలు? యాక్చువల్గా చమత్కారముగా ఒక వ్యక్తిని నవ్వించటం. బట్ ఆ నవ్వు ఎప్పుడు ఉంటుందా? ఆ నవ్వు పర్మనెంట్గా ఉంటుందా? ఉండదండి. జస్ట్ కేవలం అది 2-3 నిమిషాల సుఖభోగం అంట, అంతే. అది అటువంటి చమత్కారముగా కల్పించిన కథలను ఇక్కడ చెప్తారా? నవ్వించడానికి వాక్యాలు చెప్తారా? ఇక్కడ అట్లనే చెప్తారా? ఎందుకు వాక్యం మనకి? ఎందుకు వాక్యం? విశ్వాసం రావడానికి, తర్వాత ధైర్యంగా ఉండడానికి. ఆ వాక్యం మనం పాటించినప్పుడు, ఎప్పుడైతే ఆ వాక్యం మనలో పనిచేస్తుందో సమృద్ధిగా మనం జీవించడానికి ముందుగా వెళ్తామంట. సో చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించకండి దయచేసి ఆ విషయంలో. అంటే కొన్ని విషయాలలో చమత్కారముగా మనకి కొన్ని కథలు వస్తాయండి. ఇప్పుడు దాకా చెప్పిన జబర్దస్త్, ఇంకేమేమైతే లోకంలో పనికిరాని వ్యవస్థ ఉందో అవన్నీ చూస్తున్నప్పుడల్లా మన మైండ్ ఏమవుతుంది? ఫ్రెష్ అవుతుంది. అవునా అని అనుకుంటారు. దాట్స్ కాల్డ్ భ్రమపడటం అంటారు. అంటే మన మనసు అంతా ఏమైపోతుంది అనుకుంటాం? ఫ్రెష్ అయిపోతుంది మన మనసు అంతా. ఒక్కసారి అవన్నీ విని పడుకోండి, ఏమి వినిపిస్తుంది? ఒకటి. రెండోది, తర్వాత అవన్నీ విని తర్వాత ఎప్పుడైతే ఒక ప్రజల్లోకి వెళ్తారో అదే మాటలు పలుకుతారు. అవునా కాదా? ఎప్పుడైతే అవన్నీ వింటారో డైలాగ్లు కూడా అవే వస్తాడు వాడు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా అవే వేస్తే చాలా డేంజరస్ అండి. వేసే టైం కూడా వస్తుందేమో ఒక రోజున. అర్థమవుతుందా? అది విని ఏం చేస్తారంట క్రైస్తవులు? దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ఫార్మేట్లో మాట్లాడతారంట, డైలాగ్లతోని. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే అవన్నీ చూడటం వల్ల, అటువంటి కథలను మనం వినటం వల్ల అది ఎక్కడైనా సరే అది మన లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? దానిలాగా మనల్ని చేస్తుందంట. అర్థమవుతుంది కదా? దానిలాగా మనం ఉంటామంట. మనలాగా అది ఉండదు, దానిలాగానే. అదంటే ఏంటది? చమత్కారమైన కథలు. అవన్నీ కూడా లోక సంబంధమైన కథలు. అవన్నీ ఏం చేస్తాయి? మనలో నిలిచి ఉండి దేవుని దగ్గర కూడా అలాగనే ఉండేటట్టు చేస్తుందంట. సో దయచేసి దేవుని దగ్గర ఎలాగ ఉండాలంట? జాన్ 4:24 ప్రకారంగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలంట. అంతేకాని ఇవన్నీ లోక పద్ధతులు తీసుకొచ్చి ఏం చేస్తారు? మన వాళ్ళు మొత్తం దేవుని దగ్గర తీసుకొని వస్తారు. ఎప్పుడైతే దేవుని దగ్గర తీసుకొని వస్తారో, లెట్ మీ గివ్ యూ ద రెవల్యూషన్. 17th వచనం చదవండి. నెక్స్ట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏ శబ్దాలు వింటున్నారు? ఇక్కడున్న శిష్యులు, ఇక్కడున్న దేవుని జనులు ఏ శబ్దాలు వింటున్నారు? దేవుని నుంచి వచ్చే శబ్దాలు. మనమే శబ్దాలు ఎక్కువ వింటాం. ఈటీవీలు, మా టీవీలు, చమత్కారమైన కథలు, చమత్కారమైన సీరియల్స్, చమత్కారమైన సినిమాలు, ఇవన్నీ ఏం చేస్తాం మనము? అవన్నీ విని ఏదో ఒక రోజు పాటించేటట్టు చేస్తారంట సాతాను గాడు వచ్చి. అర్థమవుతుంది కదా? ఇది చూస్తే ఏం కాదు, ఇది వింటే ఏం కాదు అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు అది అయ్యేలాగా అవుతుందండి. బికాస్ నువ్వు వాక్యముకు మించిన స్థాయి దేనికి ఇస్తున్నాం మనం? ఒక్కొక్కసారి చమత్కారమైన కథలకు ఇస్తున్నాం. చమత్కారమైన కల్పన కథలకు మనం దానికి ఎక్కువగా ఫోకస్ అవుతున్నాం. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే వాటిని దూరపరుస్తామో ఎవరి శబ్దం వింటామంట మనం?
అంటే మన హార్ట్లో, మన శరీరంలో నాయిస్ ఉంటుంది ఎక్కువ. నాయిస్ అంటే శబ్దాలు ఉంటాయి ఎక్కువ, అవునా కాదా? నార్మల్గా మీరు పడుకోండి, ఏం టెన్షన్ లేకుండా పడుకోండి, ఏదో ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మనలో నుంచే. బట్ అది అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? ఎక్కడో బయట ఇన్న శబ్దము మనం కాముష్గా బెడ్రూమ్లోకి పడుకుంటే లోపల నుంచి ఏదో శబ్దం వస్తుంది. కొంతమంది ఆ శబ్దాన్ని విని దయ్యం అనుకుంటారు, కొంతమంది ఆ శబ్దాన్ని విని నాకు భయం అవుతుంది అంటారు, కొంతమంది ఆ శబ్దాన్ని విని దేవుని స్వరమేమో ప్రాఫిట్ చెప్పవా అని అంటారు. అంటే పనికి మాలిన శబ్దాలన్నీ కూడా లోపల పెట్టుకొని, ఆ శబ్దాలు ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడల్లా మనం వింటామో అవన్నిటిని పట్టించుకొని, ఒక భూతం అని ఒకడు అంటాడు, దేవుడో భూతమో నన్ను అడుగుతాడు కొంతమంది. అంటే ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన నుంచే. కానీ మన నుంచి వచ్చే ముందు ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా? లోకం నుంచి వచ్చాయి అవన్నీ కూడా. అంటే మనం ఎక్కువగా ఫోకస్, ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం లోకంలో తిరుగుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే వెళ్తున్నామో ఆటోమేటిక్గా వినిపిస్తాయి, అది ముఖ్యం కాదు. బట్ ఎప్పుడైతే ఫోకస్తో చూస్తామో అవి లోపలికి వస్తాయంట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నార్మల్గా మన వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటాం, సినిమా పాటలు రావా? వస్తాయా రావా? అన్నీ వస్తాయి. బట్ అవన్నీ మనం పట్టించకుండా ముందుకెళ్తే ఏం కాదు. బట్ ఫోకస్డ్గా విని ఫోకస్డ్గా చూసామనుకో, దృష్టి ప్రకారంగా చూసామనుకో ఏమవుతుంది? అది మనలో ఎలా వస్తుందో తెలుసా? శబ్దములాగా వస్తుందంట. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేవుని స్వరము వినకుండా మన లైఫ్లో అనేక ఆటంకాలు జరుగుతాయంట. ఏం జరుగుతుంది? దేనికి ఆటంకం వస్తుంది? దేవుని యొక్క శబ్దము వినకుండా ఇవన్నీ ఏం చేస్తాయంట? మనల్ని ఆపేస్తుందంట. అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నాతో మాట్లాడు అంటే ఎవరు మాట్లాడతారు? చెప్పాలా? యేసయ్యా నాతో మాట్లాడంటే ఎవరు మాట్లాడతారు? నీలో ఉన్న ధ్వని, నీలో ఉన్న శబ్దం మాట్లాడుతుంది. గాడ్ మాట్లాడాడండి. మనలో ఉన్న శబ్దమే మనతో మాట్లాడితే దేవుడు మాట్లాడుతుండేమని అనుకుంటాం, కాదు. అందుకే పనికి రాని శబ్దాలను దయచేసి మీలో అది అలో చేయకండి దయచేసి. హల్లెలూయా. సో పనికి రాని శబ్దాలన్నీ అసలు పట్టించుకోకండి. ఈవెన్ అటువంటి చమత్కార విధాలనే కాకుండా ఇంకా లోకము సంబంధించిన మనుషులు కూడా ఏం చేస్తారంట? నీకు నచ్చిన మాటలు పలుకుతారంట నీ ముందు. అవి కూడా ఏం చేస్తాం? మనం లోపల పెట్టుకుంటాం. చెడు లోపల కాదు, అది అసలు ఇంకా డీప్. అది మంచిని మనం మనసులో పెట్టుకుంటేనంట, చెడు ఎక్కడ పెట్టుకుంటాం? మొత్తం హృదయంలో పెట్టుకుంటాం. దాచిపెట్టి దయ్యాల పక్కన పెడితే, దాచిపెట్టి కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేని యేసయ్యా అని లాస్ట్ యేసుప్రభు చెప్తే, యేసుప్రభు అంటాడు కదా, సంతోషించమంటే మళ్ళీ దుఃఖిస్తున్నావేనని అంటాడు. అంటే ఇవన్నీ శబ్దాలు ఏం చేస్తున్నాయి? మనలోకి వచ్చి దేవుని స్వరము వినకుండా ఆపేస్తున్నాయి. మరి ఏం చేద్దాం? ఈరోజు నుంచి ఏం చేద్దాం? ఒక వచనం తీద్దాం, సమయం సద్వినియోగం చేసుకోనని. ఎక్కడ ఉంటుంది అది? సమయం దుర్వినియోగము చేయక అజ్ఞానుల వలె. రైట్. ఎఫెసియన్స్, గట్టి చెప్పండి. ఎఫెసియలు 5వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. ఏమంటున్నాడు జీసస్ క్రైస్ట్? ఫస్ట్ ఒకసారి చదవండి. దినములు, ఈ దినాలు మంచివా చెడ్డవా? రైట్. ఈ దినములు చెడ్డవి కనుక అంటే అజ్ఞానులు ఏం చేస్తారు? అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. ఈవెన్ సమయాన్ని వృధా చేయరంట. ట్రై టు అండర్స్టాండ్ దట్. సమయాన్ని వృధా చేయరంట. వాళ్ళు ఏం చేస్తారు? అజ్ఞానులు. మరి సమయాన్ని వృధా చేసిన వాళ్ళు బద్ధకస్తులనండి. సో బద్ధకస్తులేమో సమయాన్ని వృధా చేస్తారు, అజ్ఞానులేమో ఏం చేస్తారు? సమయాన్ని దుర్వినియోగం. అంటే మంచి విషయంలో వాడుకోకుండా సమయాన్ని ఏం చేస్తారు? పనికిరాని వ్యవస్థను అంతా కూడా మన మనసులో పెట్టుకోవడమే సమయం అయిపోతుంది. అట్ లాస్ట్ గాడ్ ఎప్పుడైతే బ్లెస్ చేయాలని అనుకుంటాడో ఆ సమయానికి మనిషి రెడీగా ఉండాడంట. సో పలానా తారీఖు, ఫర్ అన్ ఎగ్జాంపుల్, వచ్చే నెల 27వ తారీఖు ఈ మనిషిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. వచ్చే నెల 27వ తారీఖు. బట్ వచ్చే నెల 27వ తారీఖు వరకల్లా ఈ వ్యక్తి ఏమై ఉండాలా?
సిద్ధపాటు కలిగి ఉండాలి. బట్ ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? సో సమయము సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేస్తూ పనికిరాని వ్యవస్థ అంతా కూడా పట్టుకొచ్చి వ్యక్తిలో పెట్టడం వల్ల సో దేవుడు ఫలానా టైంకి ఇచ్చే ఆశీర్వాదం పొందుకోగలుగుతాడా? పొందుకోలేదు. నిన్న చెప్పుకున్నాం కదా వాక్యం. సో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడా అంటే 100% ఇస్తాడు. కానీ అది మొయ్యడానికి మనకేం ఉండాలి? పాత్ర. అవునా కదా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్నాం కదా ఫాస్టింగ్ స్ప్రెస్లో. సో 1 లీటర్ బాటిల్ ఇది, నేను 2 లీటర్స్ వాటర్ పోస్తే అవుతుందా? దీంట్లో ఎన్ని లీటర్ పోయాలి? ఎందుకు? కానీ నువ్వు అడిగేది 2 లీటర్స్ కదా దేవుణ్ణి, నువ్వు అడిగేది 2 లీటర్స్ కదా దేవుణ్ణి. కానీ ఇది ఎంత ఉంది అంటే నువ్వు చూసేది 2 లీటర్స్నా? ఇప్పుడు ఏం చూడాలి మనం చూసేది? వాటర్ని చూద్దామా, పాత్రను చూద్దామా? పాత్రను చూడాలి. అర్థమవుతుంది కదా? సో చాలామంది యేసయ్య ఆశీర్వదించి అంటారు. సో 2 లీటర్లను ఆశీర్వాదాలు ఇవ్వమని అంటారు. బట్ ఎంత లీటరు పాత్ర ఉంటుంది? 1 లీటర్. సో చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, మంచిగా ఉంది. బట్ ఏం ఎక్కువ చేసుకోవాలా? పాత్ర ఎక్కువగా లేకపోయినా, నీకు సామర్థ్యం ఎక్కువగా లేకపోయినా దేవుని ఆశీర్వాదం నీలోకి వస్తుందా? రాదు. సో దేవుని ఆశీర్వాదం చాలా గొప్పదండి. అది నీలోకి రావాలంటే మనం చేయాల్సింది దేవుని ఆశీర్వాదాల పైన దృష్టి కలిగి ఉండడం కాదు. దేనిపై దృష్టి కలిగి ఉండాలి? పాత్ర. నేను ఎంత దేవుణ్ణిలో ఎదుగుతున్నా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడా లేదా పక్కన పెడితే ఎట్లా నన్ను ఆశీర్వదిస్తాడు? ఎలాగైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు మంచిగా చెడా అది పక్కన పెడితే గాడ్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కానీ మంచిగా జీవించడం వల్ల నీ పాత్ర ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. చెడుగా జీవించి అనేక ప్రజలను మోసపోతూ ఉండడం వల్ల మన పాత్ర ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడిచ్చిన సకల ఆశీర్వాదములు మన పాత్రలోకి వస్తాయా? రావు. హల్లెలూయా. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? సో దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయా? రావా? వస్తాయి. బట్ ఏం మిస్ అవుతుంది? చెప్పాలి గట్టిగా. పాత్ర. అంటే మనలో ఉన్న సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచుకోకపోతే దేవుని వచ్చే ఆశీర్వాదం మనలోకి రాలేదు అంట. సో అంటే మనలో ఉన్న పాత్ర ఏదైతే ఒక పాత్ర ఉందో, మనం అనేది ఒక పాత్ర ఏదైతే పాత్రగా ఉందో దీంట్లో వాటర్ కూడా లేవు, మురికి నీళ్ళు అవుతాయండి ఒక్కొక్కసారి. అంటే ఆ మురికి నీళ్ళు ఏంటివి? చమత్కారమైన సమస్త విషయములు ఉన్న లోకవన్నీ కూడా దీంట్లో ఉండడం వల్ల దేవుని ఆశీర్వాదం ఇచ్చినా కానీ దీంట్లోకి వస్తాయా? ఎందుకో ఆల్రెడీ ఏమున్నాయి దీంట్లో? నిండగా పనికిరాని వాటర్ ఉన్నాయి కాబట్టి. సో దేవుడు మంచి నీళ్ళని ఇక్కడ ఇద్దామన్నా కూడా రావు. బికాస్ ఆల్రెడీ దీంట్లో ఏముంది? సో అందుకనే మనలో ఒక బ్లెస్సింగ్ రావాలంటే మనలో ఉన్న చీకటి బయటికన్నా వెళ్ళాలి ఫస్ట్. అండ్ వచ్చేసి మన ఒక పాత్రను ఏమవ్వాలి? మళ్ళీ ఎక్కువగా కావాలి. మరి ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శబ్దాలు. ఈరోజు ఏం చేద్దాం? లోకంలో ఉన్న శబ్దాలు, ఎవరెవరో నా గురించి మాట్లాడుకుంటున్నారంట అనే శబ్దాలు ఏం చేద్దాం ఈరోజు? అది మనలో పంపించుకుందామా లేకపోతే అక్కడనే వెలగొడదామా? హల్లెలూయా. అట్లా అని మనలో పెట్టుకుందామా? ఆ శబ్దాలన్నీ కూడా మనలో పెడితే ఏమవుతుంది? ఒకటి చెప్పనా? ఒక 50 మంది ఉన్నారనుకోండి. 50 మంది నా దగ్గరకు వచ్చి 50 సమస్యలు చెప్తారు. అవన్నీ ఎక్కడుంటాయి? నాలోనే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకో, నాలోనే ఉంటాయి. బట్ ఆ సమస్యలన్నీ కూడా యేసుప్రభు మోస్తున్నాడు, నేను మోయట్లేదు. సో నాలో ఉన్న యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మీ సమస్యలను మోస్తున్నాడు. అందుకే నీ సమస్యను నేను పట్టించుకోను. ఎవరు పట్టించుకుంటా? యేసయ్య. అది నువ్వు నమ్మాలంట. నీ సమస్యకు పరిష్కారం చూపించేదెవరు? నేనా? యేసుప్రభా? యేసుప్రభు. కానీ చాలామంది ఏమనుకుంటారు, నేను ప్రాఫిట్కి సమస్య చెప్పినా పట్టించుకోవట్లేదండి అని. నేను పట్టించుకోవాలా? చెప్పండి. నేను పట్టించుకోవాలా? పట్టించుకుంటే ఏమవుతుంది? నీ సమస్య ఎప్పుడు పోదు. నీ సమస్య పరిష్కారం అస్సలకి దొరకదు. ఎందుకంటే నీలాగా నేను మానవుని కాబట్టి. బట్ నాలో దేవుడు పని చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ సమస్య నాలో ఉన్న దేవునికి చెప్తావో అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది తప్ప ప్రాఫిట్కి సమస్య చెప్పినా పట్టించుకోవట్లేదు, అవతల వాళ్ళ సమస్యలను పట్టించుకుంటున్నారు, నా సమస్య పట్టించుకోవట్లేదు అనేది ఎవ్వరికి రావద్దండి. ఎప్పుడైతే అలా వస్తుందో నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీ సమస్య ఖచ్చితంగా నేనే పట్టించుకుంటా. దేవుడు కాదు, నేను పట్టించుకుంటా నీ సమస్యను. అప్పుడు సమస్య తీరుతుందా? సో ఎవరు పట్టించుకోవాలి సమస్య? సో నాలో ఉన్న యేసు ప్రభు చెప్పండి, నాకు కాదు చెప్పేది.
అందుకని ఎప్పుడైతే ఆ 50 మెంబర్స్ వచ్చి ఆ సమస్యలు చెప్తా ఉంటారో ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఒక గట్టి నమ్మకంతో అనుకోవాలి, యేసయ్యా నేను నీకు సమస్యను తెలియపరచా నీ ప్రవక్త ద్వారా. ఎప్పుడైతే ఇది బాగా నమ్ముతావో గాడ్ ఏం చేస్తాడు? రైట్, ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. అట్లనే కానీ మైండ్ సెట్ ప్రకారంగా చూస్తే మిస్అండర్స్టాండ్ చేసుకొని అనేక విషయంలో ప్రాఫిట్ పట్టించుకోవట్లేదంటే మరి నేను పట్టించుకుంటే వేరైతే సీన్ అంతా కూడా. సో ఒక్కసారి జ్ఞానము కలిగి ఉండడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు శబ్దాలు, అనవసరమైన శబ్దాలు ఉన్నప్పుడు ఏమవుతాయి? మన లైఫ్ ఏం జరుగుతుంది? దేవుని స్వరాన్ని వినలేం. రైట్, కొంచెం డీప్గా వెళ్తానండి. దేవదూతలు పాపం చేస్తాయా? దేవుని ఒక దూతలు పాపం చేస్తాయా? చెప్పండి. చేస్తారా చేయదా తెలిసిన. రైట్, 2 Peter చాప్టర్ 2 అదే 2వ అధ్యాయము 4వ వచనం. రైట్, చేయవా? మరి అలాంటి దేవదూతలు పాపం చేసినప్పుడు మనల్ని ఏం చేస్తాయి? ఇప్పుడు నార్మల్గా దేవదూతలు చేంజ్ చేయాలి, మనల్ని కాపాడాలి. దేవదూతలు చేంజ్ చేయాలి, సహాయం చేయాలి. దేవదూతలు చేంజ్ చేయాలి, అద్భుతాలు చేయాలి. బట్ అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నాయి? మరి ఎట్లా? సో టుడే ఐఎమ్ సేయింగ్ సంబడి, బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఏంజల్స్ దేవుని శక్తి ద్వారా బలపరచబోతాడండి ఈ రోజు నుంచి. సో దేవదూతలు పాపము అన్నప్పుడు మనుషుల పాపము వేరు, దేవదూతల పాపం వేరు. ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటారో వాళ్ళకి ఏమొస్తుంది? ఒక దేవదూత వాళ్ళకు ఇవ్వబడుతుంది పరసంబంధమైన లోకం నుంచి. అవునా కాదా? సో ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో ప్రతి వ్యక్తికి ఏంజల్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బాప్తిజం తీసుకొని రక్షించబడి ఉన్నారో, యేసయ్యనే నా దేవుడు, ఎవ్వరు కాదు, నిజమైన లోక రక్షకుడని నిజముగా నమ్మిన వానితో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పక్కన పెట్టండి, ఇంకోరు ఉంటారు? దేవుని యొక్క దూత ఉంటుందంట. అందరికి ఒకే ఏంజల్ ఉండదు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత ఉంటుంది. అర్థమవుతుంది కదా? నమ్ముతున్నారా ఈరోజు? నమ్మడం వల్ల నీ దూతకి ఈరోజు భోజనం పెట్టారండి మీరు. హల్లెలూయా. సో అక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు అసలు దేవతలు ఏం పాపం చేశాయి? అవి ఎలాంటి దేవదూతలు యాక్చువల్గా? సో ఎందుకంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం శబ్దం. సో దేవుని శబ్దం వేరు, లోకం నుంచి వచ్చే శబ్దాలు వేరు. లోకం నుంచి వచ్చే శబ్దాలు మనలో పంపించినప్పుడు మనం ఏం వినగలుగుతాం? దేవుని యొక్క శబ్దం, స్వరం కాదు, శబ్దం. స్వరం వేరు, మళ్ళీ శబ్దం వింటాం. రైట్, సో అది ఫస్ట్ టాపిక్. సెకండ్ వచ్చేసి ఏంటి? దేవదూతలు పాపం చేసినప్పుడు అసలు దేవదూతలు ఎలా పాపం చేస్తారు? మనం ఎప్పుడు చేస్తామండి పాపం? వాక్యము ఎప్పుడైతే వింటామో అది పాటించకపోతే ఏం చేస్తున్నట్టు? యాక్చువల్గా పాటించకపోవడమే పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని వాక్యం, అందరం వింటాం దేవుని వాక్యం, ఇంకా ఎవరైనా వచ్చిన వాక్యం వింటారు, బట్ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే పాటించామో ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం? తప్పు చేసేస్తాం, పాపం చేసేస్తాం. ఎప్పుడైతే వాక్యాన్ని గైకొనేంత శక్తి మనలోకి వచ్చి వాక్యాన్ని పాటిస్తుంటామో పాపాన్ని జయిస్తామంట. సో ఎవరు పాపం చేస్తూ ఉంటారు? మోస్ట్ మ్యాక్సిమం క్రిస్టియన్స్. వాక్యాన్ని పాటించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? పాపం చేస్తారు. రైట్, ఇప్పుడు దేవుని దూతలు కూడా పాపం చేస్తాయంట. బట్ దేవుని దూతలు ఎలా పాపం చేస్తాయి? అసలు దేవుని దూతలు బలం ఎలా వస్తుంది? దేవుని దూతలకు బలం ఎవరు ఇవ్వాలి యాక్చువల్గా? దేవుడా, నువ్వా? బాగా గుర్తుపెట్టుకోండి, ద బిగ్గెస్ట్ రెవల్యూషన్. దేవుడు నిన్ను కంటే నువ్వు దూతను కంటావంటండి. అండర్స్టాండ్ దట్. హల్లెలూయా. దేవుడు నిన్ను కంటాడంటే అందరికీ తెలిసిన మ్యాటరే. జాన్ 3:3 ప్రకారంగా ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో ఏంటి? క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, ద హోల్డ్ హ్యాస్ గోన్, ద న్యూ హ్యాస్ కమ్. అంటే క్రీస్తులో మనం ఏంటి? జన్మిస్తామంట.
దేవుని ఆత్మ ద్వారా మళ్ళీ మనము నూతన పరచబడి జన్మిస్తామంట. గాడ్ ఒక కడుపులో జన్మిస్తామంట. బట్ మన కడుపులో, మన ఆత్మీయ కడుపులో కూడా నీకు సంబంధించిన ఏంజల్ నీ కడుపు నుంచి వస్తుందంటండి. గాడ్ పరలోకం నుంచి రాదది. అర్థమవుతుందా? నీ ఏంజల్ నీ నుంచే వస్తుందంట. బాగా గుర్తుపెట్టుకో. నీకున్న సంబంధించిన దూత ఏదైతే ఉంటుందో అది నీ నుంచే వస్తుంది. బట్ గాడ్ అభిషేకిస్తాడు. ఏదైతే నీ మీద చిత్తం పెట్టాడో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన దేవుడు చిత్తం ఉందా లేదా? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో ఎవరెవరి పైన దేవుడు ఏ చిత్తం పెట్టాడో దానికి సంబంధించిన దూత నీతో ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ దూత నీ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ దూతను బలపరిచే ఒక సామర్థ్యం ఎవరికి ఉంటుంది? సో ఎవరు బలపరచాలా? నువ్వు, నేను. నా దూత నేను బలపరచుకోవాలి, నీ దూత నువ్వు బలపరచుకోవాలి. సో ఇవి ఎలా బలపరచుకోవాలి అనే ఒక మాటను బట్టి చూస్తే, మనము దేవుని వాక్యము లేకపోతే మనం ఖచ్చితంగా తప్పు చేస్తాం, పాపం చేస్తాం. సో దేవుని యొక్క దూత కూడా ఆ వాక్యము అందించబడాలా. సో ఆ వాక్యం ఎలా అందించబడాలంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది అనుకో, లేకపోతే ఇక్కడ మనము ఇంట్లో ఉన్నాం, సడన్గా మీ భర్తకో, మీ అన్నకో, మీ చెల్లెకో ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఏదైనా అయిందా, ఆమె ఎక్కడనో ఉందనుకోండి, నువ్వు పోలేవు అంత ఫాస్ట్లో. బట్ నీ ఏంజల్ పోతుందని గుర్తుపెట్టుకో, నీ దూత పోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇనుమునేం చేస్తుంది? ఇనుమునేం చేస్తుంది? అవునా కాదా? సో ఐరన్ షార్పెత్ ఐరన్, ఇనుమునే షార్ప్ చేస్తుంది. అలాగనే దేవుని యొక్క దూతను ఎట్లాగైతే నువ్వు వాడుకుంటావో, ఎలా వాడుకోవాలో తెలుసా? నీ మాట ద్వారా. ఎప్పుడైతే నువ్వు వాక్యం బాగా నీలో నింపుకుంటావో, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలాంటిది? శక్తివంతమైన మాట. యేసుక్రీస్తు నామమున నాకున్న దూత నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నా భార్యకు వచ్చిన సమస్యను ఇప్పుడే పరిష్కారం యేసుక్రీస్తు నామంలో తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నా అని నీ ఏంజల్కి చెప్తాది బోధ. విశ్వాసము లేక, క్రైస్తవులకి తెలివి లేక అలాగనే ఉండిపోయారంటండి. ట్రై చేయండి, ఇప్పటి నుంచి చేస్తారా? ఎవరైతే నిజంగా ట్రై చేసే వాళ్ళు ఉన్నారో, ద లార్డ్ ఆఫ్ అవర్ గాడ్ విల్ టచ్ సంబడి. దేవుడు వాళ్ళపై నూనె పోస్తాడండి ఈరోజు. హల్లెలూయా. సో ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున మీ దూతతో మాట్లాడండి. మాట్లాడతారా? బయట వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. అఫ్కోర్స్ మనం పిచ్చోళ్ళమే, క్రీస్తులో మనం పిచ్చోళ్ళమే. అవునా కాదా? అపోస్తల్ పౌలు ఏం చెప్తాడండి? ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్. ఏంటంటే అపోస్తల్ పౌలు, నేను చనిపోయా అంటాడు ఆయన. బట్ బతుకున్నాడా లేదా? శరీర పరంగా చూస్తే అపోస్తల్ పౌలు బతుకున్నాడా లేదా? బట్ ఏం చెప్పాడు? చనిపోయానని చెప్పాడు. ఎలా అర్థం చేసుకో? పిచ్చి ఆయనకి. సత్యం తెలిసినోడు అలానే ఉంటాడు. సత్యం తెలియనోడు నటించుకుంటూ మోసపోతాడంట. అర్థమవుతుందా? అందుకనే బయట పిచ్చోళ్ళకు కరెక్ట్ దామాకుంటుంది ఒక్కొక్కసారి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనమే బాగా ప్రెషర్ ఎక్కువై, డిప్రెషన్ ఎక్కువై, అవతలతో ఎలా మాట్లాడాలో అని తెలియక తిట్టేస్తాం, కొట్టేస్తాం, గులుగుతాం, అన్నీ చేస్తాం. బట్ పిచ్చోడు ఉన్నట్టు మాట్లాడతాడు. అవతలోడు ఏమనుకుంటున్నా అనేది పక్కన పెట్టేసి మాట్లాడతాడు. అవతలోడు ఏమన్నా అనుకోని వాడికి నచ్చింది అది చేస్తాడు. ఫ్రీ మైండ్ సెట్తో మాట్లాడతాడు. వాడు పిచ్చోడే. కానీ మనకు మాత్రమే పిచ్చోడు. గుర్తుపెట్టుకో, గాడ్కి కాదు, ఆయన పిచ్చోడు కాదండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ మనతో ఉన్న ప్రతి ఒక్క దూతకు మనం ఏం చెప్పాలంట? యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించాలి. ఎప్పుడైతే నీకు కావాల్సిన సహాయం అందించబడట్లేదో, యేసుక్రీస్తు నామంలో ఏం చేయాలి? నీ దూతకు ఆజ్ఞాపించాలి. ఈ దూతకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం ఇంతకుముందుకో? మనలో ఏముండాలా? ఏ శబ్దాలు ఉండాలా? అవునా కదా? సో దేవుని శబ్దముతో ఎప్పుడైతే దూతకు ఆజ్ఞాపిస్తావో, దూత నీ మాట వింటుంది. కానీ చమత్కారమైన ఇదేమంటారు, జబర్దస్త్ సంబంధించిన మాటలన్నీ మనలో నింపుకొని దాంతో డైలెక్ట్ దూతలతో అన్నావు అనుకో, దూతలకు నీ లాంగ్వేజ్ అర్థం కాదంట. అర్థం చేసుకోండి. సో నీ లాంగ్వేజ్ అర్థం కావాలంటే నీ భాషలో ఏ భాష కలిపి ఉండాలా? గాడ్ భాష ఎలాంటిదో తెలుసా? ఆయన శబ్దముతో కూడినది, విశ్వాస సంబంధించిన భాష అది. సో దేవదూతలతో మాట్లాడే ప్రతి ఒక్క భాష దేవుని సంబంధించినదై ఉండాలంట. యేసుక్రీస్తు నామములు ఎప్పుడైతే పలుకుతావో నీ ఆశీర్వాదం నీకు కలుగుతుందండి. దట్స్ బిలీవ్ దట్. నీకు కావాల్సుకున్న ఆ కార్ ఏదైతే ఉందో యేసుక్రీస్తు నామంలో నీకు వస్తుందండి. బికాజ్ నీ ఏంజల్ నీతో పాటు కష్టపడుతున్నప్పుడు గాడ్ చూస్తూ ఊరుకోడండి. పరలోక సంబంధమైన దూతల యొక్క వ్యవస్థ నీ దూత కష్టపడుతుందని ఫర్ అన్ ఎగ్జాంపుల్, మానవుడు ఒక కష్టపడితే మిగతా కుటుంబ వాళ్ళు ఏం చేస్తారు? చూసుకుంటూ కూర్చుంటారా?
కూర్చుంటారా? అలాంటి నీ దూత కష్టపడుతున్నప్పుడు గాబ్రియల్ దూత నీకు సహాయం చేయడానికి వస్తుందంట అండి. మిఖాయిల్ దూత వస్తుందంట. హల్లెలూయా. అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారంగానే చూస్తే గాబ్రియల్ దూత బంధించబడితే ఏ దూత వచ్చి సహాయం చేయడానికి? మిఖాయిల్ వచ్చేదా లేదా? వచ్చి. అలాగని గాబ్రియల్ దూత బంధించబడింది, అక్కడ ఏం చేయలేకపోతుంది. అలాగని ఇంకో దూత రాలేదా? నీ దూతకి ఏం కాదండి, అది నువ్వు కరెక్ట్ ఉండడం అంటే ఏంటి? వాక్యాన్ని పాటించ. దేవుడు అంటున్నాడు ప్రేమ చూపించు, ప్రయత్నించి. అది కాదు, నాకు తెలుసు నీకు తెలుసు, బట్ ఏం చేయాలి? ప్రయత్నం చేయి. నేను ఖండితంగా చెప్పట్లే, ఖండితంగా నువ్వు ప్రేమించి అనట్లే, ప్రయత్నం చేయి. ప్రయత్నంలోనే గాడ్ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో రెండోది వచ్చేసి ఏంటంట, మన దూతతో మనము యేసుక్రీస్తు నామంలో ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. సో ఏ శబ్దంతో ఆజ్ఞాపించాలి? ఏ శబ్దంతో? ఆ దేవుని శబ్దం మనలో ఉండాలంటే ఫస్ట్ ఏ శబ్దాలు వినొద్దు. మరి మానేస్తారా ఈరోజు? ఎందుకంటే గాడ్ చెప్తున్నాడు, యాక్చువల్గా ప్రొఫెటికల్గా గాడ్ చెప్పాడు. చాలామంది అంట దేవుని స్వరం కోసం ప్రార్థన చేసి మళ్ళీ జబర్దస్త్ చూస్తున్నారంట. ఐఎమ్ లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఈ 3 days ఫాస్టింగ్లో దేవుడు మాట్లాడితే నాకు దిమ్మ తిరిగింది. అరే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, గాడ్ అదే మాట్లాడాడు. సో వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, నేను మాట్లాడే శబ్దము వాళ్ళలోకి వెళ్ళట్లేదు. ఎందుకు? ఏ శబ్దం ఆపుతుంది? దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండటం వల్ల. అర్థమవుతుందా? సో పర సంబంధమైన ఆ శబ్దం వినాలంటే నీలో యూస్ఫుల్ మాత్రమే ఉండాలి. పనికిరాని సంబంధించిన శబ్దాలు మనలో ఉండకూడదు. భార్య వచ్చి తిడుతుంది భర్తని, అప్పుడు భర్త ఆ శబ్దాలన్నీ లోపల పెట్టుకున్నాడు అనుకో, భార్యను ప్రేమించగలుగుతాడంటే కొంచెం కష్టం అవుతుంది. అవునా కాదా? ఆ శబ్దాలు మనం లోపల పెట్టుకోకుండా ఆమెను సరి చేయలేముగా. అంటే నువ్వు సరి చేసినప్పుడు యేసుప్రభు నీకెందుకండి? నేను అంటున్నా, సరి చేసేవాడు నువ్వు నేను కాదు. యేసుప్రభు నన్ను సరి చేస్తే నా కుటుంబాన్ని నేను సరి చేసుకోవాల్సిందిగా ఆయన నా ద్వారా చేస్తాడంట. సో సరి చేసేది, సమస్తం ముందుకు నడిపించేది ఎవరు? మన ఇంకున్న దేవుడు. ఆయన మీద డిపెండ్ అయి మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీ కుటుంబము, రాజ పరిపాలన వ్యవస్థ సమస్తము రాజుగా ఉన్న యేసయ్య నడిపిస్తాడంట. సో నేను ఒక మాట ఏం చెప్పుకున్నాం, మన శరీరం అనే రాజ్యానికి ఎవరు రాజు అంట? నెహలేలే మీరే. అవునా? నా రాజ్యానికి నేనే రాజునా? ఈ సమస్త బాడీకి నేనే రాజునా? ఒకవేళ నేనే రాజునా అనుకుంటే దరిద్రంగా పరిపాలిస్తా, చండాలంగా పరిపాలిస్తా. బట్ ఈ రాజ్యానికి ఎవరు రాజుగా ఉండాలా? జీసస్ క్రైస్ట్ ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు రాజుగా నీ శరీరానికి, నీ కుటుంబానికి ఉంటాడో, యేసు ప్రభు పరిపాలించే కుటుంబం ఎప్పుడు కూడా కింది స్థాయికి వెళ్ళదంటండి. ప్రతిరోజు సంతోషముతో ఐకమత్యంలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండోది ఏం నేర్చుకున్నాం? ఏం చేయాలి మనం? యేసుక్రీస్తు నామంలో దేవుని సంబంధించిన మన దూతకి ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. అవునా కాదా? ట్రై చేయండి. ఫెయిత్, మనకి విశ్వాసం ఒక్కటే ఉండడం కాదండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు గాలి రావాలంటే ఫ్యాన్ వేసుకోవాలి. అవునా కాదా? నేను వెళ్ళి కట్కేస్తా. ఎందుకో తెలుసా? ఫ్యాన్ వస్తుందని నమ్మకం. అవునా కాదా? అవునా కదా? సో ఫ్యాన్ వస్తుందని నమ్మకంతో నేను ఏం చేస్తా? కానీ నాకు గాలి రావు, నేను కూర్చుంటే నాకు నమ్మకం ఉంది నాకు గాలి వస్తుందని. నమ్మకం ఉంది, నేను ఏం చేయాలి? ఆ నమ్మకాన్ని రుజువుపరచుకోవడానికి ఒక సాక్ష్యముగా నేను ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక క్రియ చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది జీవితాల్లో దూతలు ఉన్నాయి, ఆ దూతలు పనిచేస్తున్నాయా? అవి నీకు పర్మిషన్ లేనంత, అంటే నువ్వు పర్మిషన్ ఇస్తేనే దూతలు ఏం చేస్తాయి? నువ్వు యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్న దూతలు ఏం చేస్తాయి? అప్పటి వరకు ఏంజల్స్ ఏం చేస్తాయి? పని కాదు, పాపం చేస్తాయంట. అండర్స్టాండ్ దట్. నీ ఏంజల్ చేసిన పాపాన్ని బట్టి మన స్పిరిట్ ఒక్కొక్కసారి కింది స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అందుకనే మన ఆత్మీయ జీవితం అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా? నీకు సంబంధించిన నీ దూత పాపంలో పడిపోయిందంట. అప్పుడు నిన్ను కాపాడే దూత ఎవరు? అందుకే దేవుడు నీకు వరముగా ఇచ్చిన ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని సంబంధించిన పరిశుద్ధాత్మ సంబంధించిన దూత దేవుడు నీకు ఇచ్చిన ఎందుకో తెలుసా? నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త చెప్పేసి మనం వస్తాం. సో అవతల వ్యక్తులు ఏం చేస్తారంటే నమ్మరు. నమ్మకపోతే ఇంటికి వచ్చి ఏం చేయాలా? దూతను పంపించండి నమ్మేటట్టు.
ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎప్పుడైతే పంపిస్తావో షార్ప్ అవుతుందండి. ఎప్పుడైతే నీ దూత బలపరచబడుతుందో నువ్వు అనుకున్నది ఆలస్యం. ఏం చేస్తాను నీ దూత?